హాయ్ జై భీమ్. ఈ పనులు ఎవరికన్నా తెలుసా? వీటిని పాల పనులు అంటారు. ఇవి నేను 50 రూపాయలకి ఒక చిన్న గ్లాస్ నిండా ఇచ్చిండ్రు, తీసుకున్నా. మంచిగా ఉంటాయి ఇవి. ఇంకోటి ఏంటంటే దీని లోపల తిన్న తర్వాత దీని లోపల ఒక గింజ వస్తుంది. ఆ గింజ ఏంటిదంటే చిన్నపిల్లలకి, అంటే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా కడుపు నొప్పికి, ఏమో ఇట్లా ఉంటాయి ఈ గింజలు. ఈ గింజని వీటిని కొంచెం పేస్ట్ లాగా చేసి చిన్నపిల్లలకి వాటర్లో కలిపి, కానీ వాటర్లో కాదు పాలల్లో కలిపి తాగిపిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ సీజన్ వచ్చిందంటే ఈ కాయలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి, అంటే ఆ గింజతో అట్లా చేస్తారని తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. మాకు పాప ఉంది కదా, పాప కోసం అని నేను తీసుకున్నా. ఇవంతా తినేసి ఆ గింజలు అట్లనే పెడతాం. అంటే పాపకని కాకుండా ఎవరైనా కూడా అడుగుతారు, అంటే ఇట్లా గింజలు అవి ఏమన్నా ఉన్నాయా అని. చిన్నపిల్లలు ఏడుస్తే కడుపు నొప్పికి. మీకు ఎవరికైనా ఇవి తెలుసుంటే మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి. మా సైడ్ అయితే పాల పనులు అంటారు. మంచిగా ఉంటాయి ఇవి, అడవిలో దొరుకుతాయి. ఇవా గింజలు. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఏమంటారు అనేది. అంటే కొన్ని దగ్గర కొన్ని వాటికి అంటే వేరే లాగా అంటారు. ఒక్కొక్క సైడ్ ఒకలాగా అంటారు పండ్ల పేర్లు. చెప్పండి.